ఇప్పటికీ కూడా చాలా మంది కోటాలో కోచింగ్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. నిజంగా అవసరం అంటారా? అంటే ఒక 10 years బ్యాక్ బన్సల్ అనే ఒక ఇన్స్టిట్యూట్ మన తెలుగు స్టేట్స్ పిల్లలు కూడా పాపం వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే కోటాలు ఉన్నాయో చాలా వరకు జస్ట్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. కోచింగ్కి ఎవరు వెళ్ళినా కానీ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉండదు. హాస్టల్ అయినా బయటే. మన తెలుగు స్టూడెంట్స్ చాలా వరకు అబ్జర్వ్ చేస్తే మీరు పాపం వాళ్ళ మదర్ కోవిడ్ తర్వాత నుంచి సిచ్యువేషన్ మారింది. అంటే ఇప్పటికీ ఇక్కడ వెళ్ళి జాయిన్ అయ్యే పిల్లలు ఉన్నారు ఆంధ్ర తెలంగాణ నుంచి. కోట అయితేనే మంచి ఫ్యాకల్టీ ఉంటారు. ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి అంత స్టాండర్డ్ లేదు అన్న. ఐఐటి ఎన్ఐటి కాలేజెస్లో చదివితేనే బాగుంటుందా? ఐఐటి ఎన్ఐటి కాకుండా నార్మల్ కాలేజెస్లో చదివిన వాళ్ళు కూడా చాలామంది మంచి ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు ఐఐటీస్ ఆర్ వెరీ ఓల్డ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఒక కల్చర్. ఓల్డ్ ఐఐటీస్లో ఒకటి ఐఐటి మెడ్రాస్. ఐఐటి మెడ్రాస్ నెంబర్ 1లో ఉంటుంది. నాకు తెలిసి ఎన్ఐటీలో కూడా కొన్ని టైర్ 2 కాలేజెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ప్లేస్మెంట్ అవ్వచ్చు, వాటి బట్టి అలా టైర్ 1 టైర్ 2 కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా?